హలో వ్యూయర్స్, ఈరోజు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక పాపులర్ ఒక నేము సంపాదించుకున్న రవిప్రకాష్ గారు మన ముందున్నారు. వారి నుంచి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో, వాట్ విల్ బి ద ట్రెండ్స్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అండ్ సమ్ ప్లేసెస్ యాక్చువల్గా హాట్ స్పాట్స్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ లొకేషన్స్లో మనము పర్చేజ్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద మనము డీటెయిల్గా పోదాము. హాయ్ రవిప్రకాష్ గారు. హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రొడక్షన్. హైదరాబాద్లో ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే మోర్ దెన్ 3,325 acres ఆఫ్ ది ల్యాండ్ ఎక్వైర్ చేసాము, సేవ్ చేసాము అని హైడ్రా క్లెయిమ్ చేస్తుంది. అట్లానే 1.5 lakh crores ఆఫ్ రూపీస్ గవర్నమెంట్కి మేము ఆదాయం తీసుకొచ్చామని చెప్తుంది. అయినా కానీ ఇప్పుడు హైదరాబాద్ హైకోర్టులో ఈ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. దాని గురించి మీరు కొంచెం విపులంగా చెప్తే మన వ్యూయర్స్కి చాలా ఉపయోగపడుతుంది. అండి, యాక్చువల్గా హైడ్రా వల్ల హైదరాబాద్ నగరానికి అయితే చాలా మంచి జరిగింది, అది అందరికీ తెలిసిందే. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు కొంతమంది ఇబ్బంది పడక తప్పదు. అది ఏదన్నా కానివ్వండి, ఈవెన్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. హైడ్రా విషయంలోనే మేబీ అలాంటివి కొన్ని సంఘటనలు అయితే జరిగినాయి. ఆ యాంగిల్లో హైకోర్టు కొంచెం సీరియస్గా తీసుకొని ఉండొచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అండి, ఎలా అంటే నేనే ల్యాండ్ని ఆక్యుపై చేశాను. నేను ల్యాండ్ను ఆక్యుపై చేసి నేనేం చేస్తున్నాను, నేనే హైడ్రా మీద హైకోర్టులో ఫిల్ వేస్తున్నాను. ఇవాళ మన న్యాయ వ్యవస్థలో ఎవరైనా న్యాయం కోరవచ్చు, సరిగా వాళ్ళని పని చేసుకోని చేస్తున్నారు అనుకోండి. సో దీన్ని ఎదుర్కోవడానికి రంగనాథ్ గారు ఏం చేశారంటే కొంత అగ్రెసివ్గా వాళ్ళు హైకోర్టులో ఫిల్ వేస్తారేమో, ఆ హైకోర్టు నుంచి స్టే రాకముందే ఏదన్నా చెయ్యాలి మనం అని ఫోర్స్ఫుల్గానో ఇంకో రకంగానో ఆ సైట్ని క్లీన్ చేయించడం. ఈ కోర్టును ఆశ్రయించిన వ్యక్తులంతా ఎవరు? దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. మనీ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీథింగ్. సో ఈ యాంగిల్లో కోర్టు కొంత మన రంగనాథ్ గారి మీద కొన్ని సీరియస్ వ్యాఖ్యలు చేయటం, అంటే మా పర్మిషన్ లేకుండా మేము వద్దన్నప్పుడు మీరు ఎలా యాక్షన్ తీసుకుంటారనేది హైకోర్టు వ్యాఖ్య. అంటే టెక్నికల్గా తీసుకుంటే హైకోర్టు వైపు నుంచి కరెక్టే, ఈవెన్ కబ్జాదారులు కోర్టును ఆశ్రయించవచ్చు, తప్పేం లేదు. సో ఈ యాంగిల్లో టెక్నికల్గా కొంత ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవం. సో మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది అనవసరం. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటే కోర్టు రూలింగ్కి మీరు కట్టుబడి ఉండాలి. మేబీ సమ్ పనిష్మెంట్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సిన్సియర్గా పనిచేసిన ఆఫీసర్ రంగనాథ్ గారు ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటా ఉన్నారు. అది పాస్ట్ రికార్డ్ అది చాలా బాగుంది. దాన్ని బట్టి యాక్చువల్గా ఆ పోస్ట్కి అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అట్లానే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు హైడ్రాక్ వలన ప్రజల్లో ఒక అభిప్రాయం ఏంటిది, మీకేమనిపిస్తుంది? ప్రజల్లో మిక్స్డ్ అభిప్రాయం ఉందంటే పూర్తిగా పాజిటివ్ ఉందని చెప్పడానికి లేదు. పాజిటివ్ అటు నెగిటివ్ కూడా ఉంది. దానికి రీజన్స్ మన అందరికీ తెలిసిందే. కొంతమంది ఆస్తులు రక్షించబడ్డాయి, లేకపోతే బిగ్ షాట్స్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆక్రమించిన ఆస్తులు వాటి మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోలేదు అనేది ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు అప్రూవల్స్ ఇచ్చిన ఫ్లాట్స్నే హైడ్రా కూలగొట్టడం జరిగింది. సో హైదరాబాద్ని ఏంటి అనాథరైజ్డ్గా అప్రూవల్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా టెక్నికల్గా హైడ్రా కరెక్టే, బట్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ తను కష్టార్జితాన్ని ఒక అప్రూవల్ ఉంది, దానికి హెచ్ఎండిఏ నుంచో ఇంకొక ఆర్గనైజేషన్ నుంచి అప్రూవల్ ఉంది, కొనుక్కున్నారు అంటే దీనిలో లూప్ హోల్స్ ఉన్నాయని తెలిసి ఉండొచ్చు ఆ ఇన్వెస్టర్ కూడా, బట్ తెలిసి ఉండొచ్చు, తెలియకుండా వీళ్ళందరి పరిస్థితి ఏది? నిజంగా తప్పు చేసింది ఎవరు? దాదెన్ ఆఫీసర్, దాదెన్ మినిస్టర్, దాదెన్ గవర్నమెంట్. అక్కడ అసలు మినిస్టర్ అథారిటీస్ స్టాప్ చేస్తే అసలు ఇది జరిగేదే కాదు. కానీ అంత దూరం యాక్షన్ తీసుకునే పవర్స్ మరి హైడ్రాకు ఉంటాయా? ఉండవు కదా. ఇక్కడ జనరల్గా పబ్లిక్లో వ్యతిరేకత వస్తుంది. ఓకే,
బట్ ఇక్కడ మనం బట్ టోటల్గా అయితే ఇప్పుడు మీకు పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారు? ఎందుకంటే చాలా వరకు కూడా మీకు అంతకుముందు ఉన్న చెరువులకి ఇప్పుడు చెరువులకి దీనివల్ల హైడ్రా వచ్చిన తర్వాత చాలా చెరువులు బాగు చేయించారు. నీటిపారుదల కానీ వరదలు వస్తే ఇప్పుడు కట్టుదిట్టంగా సిటీ ఏరియాస్లో కొంత ఏరియాస్లో డౌన్ ప్లేసెస్లో దాన్ని అరికట్టడానికి ట్రై చేస్తున్నారు. రెనోవేషన్ లాగా ఈవెన్ చాలా వరకు దే టేకెన్ అప్ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే విత్ ఇన్ ద ఓవరాల్ కాబట్టి ఇంకా పూర్తిగా బయటకు కూడా వెళ్ళదు, ఎక్స్టెండ్ చేయలేదు వాళ్ళు. చేయలేదు. బట్ ఇట్ సో ఫార్ ఇట్ ఈస్ పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా? యా అంటే డెఫినెట్గా పాజిటివే. పాజిటివ్ నెగిటివ్ కన్నా కూడా ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఇండియాలో ఉన్న ప్రతి సిటీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు. అర్బన్ ఫ్లడ్డింగ్ వస్తూ ఉంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా అర్బన్ ఫ్లడ్డింగ్ చూస్తూ ఉన్నాం. కరెక్ట్. రేపు స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఏమవుతుందో చూడండి. రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్న వ్యక్తి నాలాలో పడి కొట్టుకుపోతే ఎవరు రెస్పాన్సిబుల్? దీనికి అంతటి కారణం ఈ ఆక్రమణలే కదా. సో ఇది అవసరం. నీడ్ ఆఫ్ ది అవర్. టఫ్ డెసిషన్ బట్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ డెసిషన్ ఫర్ ద గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్కి ఛాలెంజింగ్ డెసిషన్. ఓకే, లాంగ్ టర్మ్లో డెఫినెట్లీగా ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్. ఇప్పుడు ఇంకా ఎవరు రారు దీన్ని చూసి. ఏంటంటే ఏదైనా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయాలన్నా కానీ కొనుక్కోవాలన్నా కానీ ఒక అబ్స్ట్రక్షన్, ఒక అడ్డుగోడ అనేది డెఫినెట్గా హైడ్రా తీసుకురాగలిగింది. ఒక విధంగా పాజిటివ్. ఓకే, ఇంకో మనం చేంజ్ చేద్దాం ట్రెండ్. మీరు ఇప్పుడు హైదరాబాద్లో వెస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగుంటుందంటారా, లేకపోతే ఎమర్జింగ్ ఏరియాస్ అయినా సౌత్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగుంటుందంటారా? నా చాయిస్ అయితే వెస్ట్ జోనేనండి. ఓకే. సో అట్లా అని చెప్పి సౌత్ జోన్ మంచిది కాదా అని కాదు నా ఉద్దేశం. బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డైనమిక్స్ ఓవరాల్గా చేంజ్ అయింది. సో మీరు చూస్తే 10 years 5 years బ్యాక్ వెళ్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ వచ్చాయి. హైవే కనెక్టివిటీ ఉందా, ప్రాపర్ కనెక్టివిటీ ఉందా లేదా, ఈవెన్ మీకు తెలియదేం కాదు అప్రూవల్స్ ఎలా ఉండే, మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటి. కానీ అన్ని ప్రైజెస్ పెరగటం జరిగింది. కానీ ఇప్పుడు మారిన డైనమిక్స్లో అలాంటి పరిస్థితులు లేవు. ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ సంగతి పక్కకు పెట్టండి, లాసెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి. వ్యూయర్స్ కూడా ఇది గమనించాలి. అంతకుముందు లాస్ట్ 5 yearsలో ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉండటం వలన ఎక్కడ పెట్టుబడి పెట్టినా కానీ చాలా లబ్ధి పొందారు. బట్ ఆ ఫ్యూచర్లో ఇటువంటి సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా ఉండబోదండి. ఇది చాలా వ్యూయర్స్కి చాలా ఇంపార్టెంట్, మీరు గ్రహించాలి. సార్ కూడా మన రవి గారు చెప్పింది కూడా చాలా కరెక్ట్. ఇప్పుడు పెట్టే వాళ్ళు ఏంటంటే రైట్ లొకేషన్లో రైట్ ప్రైస్కి రైట్ డెవలప్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయో, ఫ్యూచర్ వాల్యూ ఎక్కడైతే ఉండబోతుందో అనే ప్లేస్ లొకేషన్ బట్టేసి అవసరమైతే ప్రాపర్ అడ్వైజ్ కూడా తీసుకొని మన ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే రిటర్న్స్ అనేది ఉండబోతుంది. లేకపోతే మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు మీరు లాక్ అవుతానికి అవకాశం ఉంది. డెఫినెట్ అండ్ వెరీ నైస్. ఓకే, ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏ లొకేషన్స్ మీరు సజెస్ట్ చేస్తారు? హైదరాబాద్లో లొకేషన్ సజెస్ట్ చేయటం అంటే చాలా చెప్పొచ్చు సార్. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 10 highways ఉన్నాయి, 10-11 highways హైదరాబాద్ నుంచి పాస్ అవుతున్నాయి. శ్రీశైలం హైవే తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే గ్రీన్ నేచర్ కావాలనుకున్న వాళ్ళు అటువైపు షిఫ్ట్ అవ్వచ్చు. బెంగళూరు హైవే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నా ఇప్పుడు జిఎంఆర్ ఏరో సిటీ ఇవన్నీ ఆ డైనమిక్స్ చేంజ్ అయిపోతున్నాయి. ప్లస్ అది కూడా క్వాలిటీ ఆఫ్ లివింగ్కి ఇండస్ట్రియల్ కారిడార్ అది. సో అట్లా అంటే క్లయింట్ పొజిషన్ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ పొజిషన్ నేను ఇంకో విధంగా చెప్తాను. నాకు మంచి రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, ROI రావాలి, ఏ లొకేషన్ పర్వాలా, దట్ ఈస్ డిఫరెంట్. వేర్ ఐఎమ్ స్టేయింగ్ ఈజ్ డిఫరెంట్. బట్ మై ప్రైమరీ కాన్సెప్ట్ ఈజ్ మై ఎయిమ్ ఈజ్ దట్ రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కడ మీరు డెఫినెట్గా వెస్ట్ జోన్ అండి. ఓకే, డెఫినెట్గా 100% వెస్ట్ జోన్. సో వెస్ట్ జోన్లో ఉన్న ఒక మిత్ ఏంటంటే వెస్ట్ జోన్ అంతా కాస్ట్లీ అనుకుంటారు, అఫోర్డబిలిటీ అనేది లేదు అని చాలా మంది ఫీలింగ్. బట్ నో అండి, అలా ఏం లేదు. శంకరపల్లి పెరిపెరల్స్లో ఈ రోజుకి 20,000 square yard దొరుకుతూ ఉంది, 18,000 square yard దొరుకుతూ ఉంది. అలాగే మీరు ముంబై హైవే తీసుకుంటే ఆఫ్టర్ సంగారెడ్డి అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతూ ఉన్నాయి. ఈవెన్ సంగారెడ్డి బిఫోర్ కూడా 20-25,000లో దొరుకుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో 20-25,000ని అఫోర్డబుల్ కిందే మనం కన్సిడర్ చేయాలి. సో ప్రైజెస్ పీక్ వెళ్ళిపోయినాయి అనే కామెంట్స్ వాస్తవం కాదు. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years స్క్వేర్ యార్డ్ 1 lakh ఉందనుకోండి, ఆ రోజు 25,000 తక్కువ అవుతుంది కదా, అది ఈ రోజు రియలైజ్ అవ్వండి అంటున్నాను నేను.
దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. డెఫినెట్లీ. ఎందుకంటే మనం ఒకప్పుడు ఇప్పుడు కాస్ట్లీ అనిపించింది, రేపు పెరిగిన రేటు పెరిగిన తర్వాత ఇది చాలా చీప్ అనిపిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మనం చూసాం, మనం పాస్ట్ హిస్టరీ ఆఫ్ ది రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ ఎస్పెషల్లీ మనం చూస్తే ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఉన్న రేటు ఇప్పటికి 10 టైమ్స్, ఈవెన్ 100 టైమ్స్ పెరిగిన టైం కూడా ఉండే లొకేషన్స్ ఉన్నాయి డిపెండింగ్. అది ఒక గుడ్ అండి. అండ్ స్పెసిఫిక్ లొకేషన్స్ మీరేమన్నా ఐడెంటిఫై చేయగలుగుతారా? నేను ఇప్పుడు వెస్ట్ జోన్లో నేను సజెస్ట్ చేసే లొకేషన్ అయితే శంకరపల్లి అండి. శంకరపల్లి అండ్ ఇట్స్ పెరిపరల్స్. ఓకే. శంకరపల్లి టువర్డ్స్ కంది కావచ్చు, శంకరపల్లి నుంచి టువర్డ్స్ నవాబ్పేట్, వికారాబాద్ కావచ్చు, ఇలా సజెస్ట్ చేస్తున్నాను. వై శంకరపల్లి అంటే మీరు ఆ స్ట్రెచ్ తీసుకుంటే నార్సింగ్ టు శంకరపల్లి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. అంటే కోర్ సిటీకి, ఐటీ షాడో ఏరియాస్కి, జీసీసీస్కి, టోటల్ కార్పొరేట్ వరల్డ్ అంతా కనెక్ట్ అయి ఉంది శంకరపల్లికి. శంకరపల్లికి ఇమీడియట్ అటాచ్డ్గా ఉన్న మోకిలా వరకు ప్రైజెస్ స్కై రాకెట్ అయినాయి. 1 lakh ప్లస్ ఉన్నాయి. బట్ మీరు శంకరపల్లికి వచ్చి శంకరపల్లి టౌన్ నుంచి ఒక 5 రీసెంట్గా ఆక్షన్లో మోకిలా ల్యాండ్ ప్రైసెస్ ఎంత పోయినాయి? 1,09,000 per square యార్డ్. అది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ ఎక్కడ ఉంటుందో మీకు తెలిసిందే. మేబీ ఆ హైవే నుంచి 2 kilometers లోపలికి ఉంటుంది. అంటే హైవే ఫేసింగ్ ఎంత ఉండాలి ఇప్పుడు వాల్యూ? అట్లీస్ట్ 1.3, 1.4 వేసుకున్నా కానీ ఈరోజు 400 స్క్వేర్ యార్డ్, 200 స్క్వేర్ యార్డ్స్ వేసుకున్నా కానీ 2.5 crores సుమారుగా ఉంటుంది. సో మోకిలా లగ్జరీ మార్కెట్ పూర్తిగా. సెలబ్రిటీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ ప్లేస్. సెలబ్రిటీస్ అంతా ఇప్పుడు మోకిలా మూవ్ అవుతున్నారు, నియోపోలిస్ వైపు మూవ్ అవుతున్నారు. అట్లీస్ట్ 6 crores పెడితే మనకు మోకిలా ప్రాంతంలో మంచి విల్లాస్ అయితే డెఫినెట్గా దొరకడానికి అవకాశం. ఎందుకంటే గ్రీనరీ ప్రాంతం కాబట్టి మీరు చెప్పినట్టుగా కూడా 111 జీవో ఉండటం వలన ఆ ప్రాంతంలో మంచి స్కోప్ ఉంది. ఈ రోజు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి బడ్జెట్ ఈజ్ నియర్ అబౌట్ అబౌవ్ 5 crores అండి. ఆ బడ్జెట్ ఉంటే తప్పకుండా చేసుకో. ఇంకా ఫర్దర్గా మీరు శంకరపల్లి ఆ ప్రాంతం పోతే అప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ నియోపోలిస్ యొక్క రిపిల్ ఎఫెక్ట్, మోకిలా యొక్క రిపిల్ ఎఫెక్ట్, వీటి నుంచి ఈ రిపిల్ ఎఫెక్ట్ నుంచి మనం బెనిఫిట్ తీసుకోవాలంటే శంకరపల్లి అండ్ ఇట్స్ పెరిపరల్స్. నార్సింగ్ నుంచి అలాగే గ్రో అయింది కదా. ఫస్ట్ నార్సింగ్ గ్రో అయింది, దానికి అటాచ్డ్గా ఉన్న ఏరియాస్ గ్రో అయినాయి. ఇటువైపు నుంచి తీసుకుంటే ఒక చిన్న డాట్ లాగా స్టార్ట్ అయింది సైబర్ టవర్ అనేది. అది వైల్డ్ ల్యాండ్, అవును కదా, రాకీ టెరైన్. ఈరోజు ఆ రిపిల్ ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉంది? అరౌండ్ 10 kilometers వరకు పాస్ అయింది. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి అటాచ్డ్గా ఉన్నాం, మోకిలాకి అటాచ్డ్గా ఉన్నాం. ఓకే. శంకరపల్లి అనుకోండి, శంకరపల్లిలో కూడా జంక్షన్లో కూడా డిఫరెంట్ రూట్స్లో డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. ఎక్కడ ఏ రూట్ కొంచెం మంచిగా అప్రిషియేషన్ రావడానికి నెక్స్ట్ 5 yearsలో మన ఇన్వెస్టర్స్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడం? అంటే నా ఉద్దేశం ఏంటంటే వికారాబాద్ అవ్వచ్చు, అటువైపు మన సదాశివపేట, మోమిన్పేట రూట్ కావచ్చు, ఇటువైపు కంది, సంగారెడ్డి, ఏ రూట్లో కొంచెం మంచిగా అవకాశం ఉందంటారు? డెఫినెట్గా శంకరపల్లి టు ముంబై హైవే హైయెస్ట్ ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ముంబై హైవే, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఈ మధ్య రోడ్ ఎక్స్పాన్షన్, ఫ్లైఓవర్ నెట్వర్క్ వస్తూ ఉంది, ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫ్లైఓవర్ ఎక్కడ వస్తుంది? 7 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. బిహెచ్ఎల్ జంక్షన్ నుంచి అప్ టు సదాశివపేట్ బిఫోర్ వరకు ఆల్మోస్ట్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, ఈవెన్ చందానగర్తో కూడా కలుపుకొని. ఓకే. సో ఇది నో మోర్ ఎన్ ఆర్డినరీ హైవే, ఇది ఒక ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫర్. బాంబే హైవే. ఓకే. అలాగే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ ముంబై హైవేలో. ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్ థంబ్ రూల్ ఏంటంటే ఎక్కడ పాపులేషన్ ఉంటే అక్కడే రియల్ ఎస్టేట్ నీడ్స్ ఉంటాయి న్యాచురల్గా. సో ముంబై హైవే లేకపోతే వెస్ట్ జోన్లో ఉన్న పాపులేషన్ డెన్సిటీ మీరు హైదరాబాద్ 360 యాంగిల్లో ఎక్కడ చూసుకున్నా ఉండదు. 50% ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడ ఉంటే రిమైనింగ్ జోన్స్ అన్ని 50%ని షేర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇంకో విధంగా రేపు రాబోయే ఫ్లైఓవర్స్ కానీ, రాబోయే మెట్రో ఎక్స్పాన్షన్ ఏది మియాపూర్ నుంచి అప్ టు పటాన్ చెరువు కానీ, దీనివల్ల ఏ పటాన్ చెరువు, ఇస్నాపూర్ ఆ ఏరియాస్ ఎట్లా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ 5 yearsలో? దే ఆర్ నౌ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హైదరాబాద్ సిటీ కదా. కోర్ సిటీలో పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది. ఒకప్పుడు మియాపూర్ ఎలా, ఈరోజు పటాన్ చెరువు ఎలా, అంతే కదా. సో బిఫోర్ ద ప్రైజెస్ బూమ్
ఈ లోపే దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఎర్లీ ఇన్వెస్టర్ ఆల్వేస్ గెయిన్స్ yes. మ్యాక్సిమం బెనిఫిట్ యాక్చువల్లీ. Yeah. దట్ ఈస్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. అవును. ఇంకొకటి అంటే, ఏంటంటే ఉమ్. ఇక్కడ గవర్నమెంట్ డెసిషన్స్తో మనకు పని లేదు. అవును. ఒక ఎస్సీజెడ్ రావాల్సిన అవసరమే లేదు. ఆర్గానిక్ గ్రోత్ ఉంది. పీపుల్ అక్కడ స్టే చేస్తూ ఉన్నారు. రెసిడెన్షియల్ యాక్టివిటీస్ బూమప్ అవుతూ ఉన్నాయి. బిగ్ బిగ్ బ్రాండ్స్ అక్కడ ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఏదో ఐటీ ఎస్సీజెడ్ లేకపోతే ఫ్యూచర్ సిటీ లాంటి ఎస్టాబ్లిష్మెంట్ వీటితో దేనితో పని లేదు మనకి. అంటే అవుతుందా అవ్వదా అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. మీకు It's మీకు done మీకు టూ already. ఆప్షన్స్ ఇచ్చామనుకోండి, ఏది శంకరపల్లిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికా లేకపోతే తుక్కుగూడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికా, మీరు ఏది ప్రిఫర్ చేస్తారు లేదా సజెస్ట్ చేస్తారు ఇయర్స్కి? యా, ఇప్పుడు మీరు ట్రిక్కీ క్వశ్చన్ అంటే ఇది సార్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే టైమింగ్ అండ్ పొజిషనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. పొజిషనింగ్ అంటే ఇప్పుడు నేను అగ్రికల్చర్ చేయాలి సార్. అగ్రికల్చర్ చేయాలంటే తుక్కుగూడలో ఇన్వెస్ట్ చేయను, శంకరపల్లిలో ఇన్వెస్ట్ చేయను, వికారాబాద్లో ఇన్వెస్ట్ చేసుకుంటాను. అంటే నా పర్పస్ ఏంటి? నాకు షార్ట్ పీరియడ్లో రిటర్న్స్ కావాలి. లేదు నాకు మ్యాక్సిమం రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలండి. కావాలి. వి వాంట్ తుక్కుగూడ ఏరియా, శ్రీశైలం దట్ ఏరియా ఆర్ దిస్ ఏరియా? డెఫినెట్గా శంకరపల్లి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే. ఓకే. గ్రీన్ లివింగ్ కావాలి, హెల్దీ లివింగ్ కావాలి, Okay. అప్పుడు తుక్కుగూడ. సో ఈ పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పొజిషన్ చాలా important. పొజిషనింగ్ అంటే ఇది అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. అదే Yes, ఎన్ఆర్ఐస్ yes. కావచ్చు, అటువైపు రిటైర్డ్ పర్సన్స్ అయితే ఒక రిక్వైర్మెంట్, yes. జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఒక ఒక రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ రిక్వైర్మెంట్ పట్టుకుని, అందుకనే Yes. ఇక్కడ దెన్ హియర్ ద ప్లేస్ ద రోల్ ఆఫ్ ది అడ్వైజర్ యాక్చువల్లీ. మీరు పొజిషన్ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు, మీ Hmm. పర్పస్ ఏంటి, ఇది డిసైడ్ చేస్తుంది మన ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ శంకరపల్లి మంచిది, తుక్కుగూడ మంచిది కాదు, లేకపోతే తుక్కుగూడ మంచిది, శంకరపల్లి మంచిది కాదు అనేది కాదు. అసలు మీ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎక్కడ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో చాలా మిస్ అయ్యేది. మనం లొకేషన్ గురించే మాట్లాడుతున్నాం ఎంతసేపు, కానీ పొజిషనింగ్ గురించి ఎందుకు మాట్లాడట్లా? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఈవెన్ డెవలపర్స్ కూడా ఎందుకు ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి, పొజిషనింగ్ని దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. క్లయింట్ రిక్వైర్మెంట్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే. నాకు చాలా వరకు నేను చూస్తున్న కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ అంద వీడియోస్ కానీ చాలామంది ఒక్కొక్కళ్ళేమో చాలా ఖాళీ ఫ్లాట్స్ 1 lakh పైనే ఉన్నాయి అంటారు, ఒక్కొక్కళ్ళు 5 lakhs వరకు ఖాళీ ఎంటీగా పడి ఉండి అంటున్నారు. అంటే అది ఎగ్జాక్ట్గా నిజమేంత అందుట్లో, అంటే వాట్ దే వాంట్ టు కన్వే టు ద క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ ఆర్ వ్యూయర్స్ అండి. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మీద కొంత అంటే చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు దీన్ని. దీనికి అంటే నాకు అనిపించింది, ఎందుకంటే అవగాహన ఉండి చెప్పేవాళ్ళు కొంతమంది, అవగాహన లేకుండా చెప్పేవాళ్ళు కొంతమంది. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ నేను చూసింది అవును. 1 lakh ఈరోజు చెప్తారండి. నేను చాలా యూట్యూబ్లో కూడా ఈరోజు 1 lakh చెప్పిన విత్ ఇన్ నెక్స్ట్ 1 weekలో 5 lakhs ఉన్నాయని చెప్తారు. ఈ 1 lakh మర్చిపోతారు. 5 lakh ఖాళీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డ్రాప్డ్ అని 50% డ్రాప్ అయింది అంటారు. 50% డ్రాప్ అయింది కూడా చెప్పేస్తాం. యా, ఇది జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ఎక్కువగా. కొన్ని అంటే ఇట్ ఈస్ డైవర్టింగ్ ద యాక్చువల్లీ దట్, అంటే మనం రియాలిటీ ఎంతవరకు తీసుకొస్తున్నాం క్లయింట్స్కి అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్. లేదండి, ఈ రియాలిటీ ఈ అనాలిసిస్ అనేది రియాలిటీకి చాలా దూరంగా ఉంది. అండి 1 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అనుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం. దీనికి ఏం అఫీషియల్ సోర్స్ ఎక్కడ లేదు. ఎక్కడ 1 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉంటామంటే ఎప్పుడు కూడా 25-30% ఆఫ్ ఫ్లాట్స్ వేకెంట్గానే ఉంటాయి. మార్కెట్ ప్రోగ్రెస్ నడుస్తున్నప్పుడు కూడా 25% ఆఫ్ ద ఇన్వెంటరీ ఎప్పుడు ఉంటుంది హైదరాబాద్ లాంటి సిటీలో. ఈవెన్ అది 50% కూడా కావచ్చు. అదేం పెద్ద డ్రాబ్యాక్ ఏం కాదు. ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా ఎవరు ఆపరేట్ చేస్తూ ఉన్నారు? జైంట్స్ ప్లస్ అదర్ స్టేట్ నుంచి కూడా పేరొందిన పాపులర్ బిల్డర్స్ వచ్చారు, ఫార్మా కంపెనీస్. సో ఒక ఫార్మా కంపెనీ ఏం చేస్తుంది, ఒక మ్యాసివ్ టవర్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఆర్ నాట్, మ్యాటర్ కాదు. ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తారు, అసెట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక 10,000 గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళు క్రియేట్ చేసుకుందాం అనుకున్నారు. ఆ 10,000 గేటెడ్ కమ్యూనిటీ వేకెంట్గా ఉంది అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాం? వాళ్ళ పర్పసెస్ వేరున్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరున్నాయి. ఇది అర్థం చేసుకోవాలి. సో అట్లా అని చెప్పి
మార్కెట్ బూమ్ అవుతుందా, నిజంగా ఫ్లాట్స్ సేల్స్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉందా అంటే లేదు. బట్ అలా అని చెప్పి 50% ఆఫ్ ద ప్రైస్కి వస్తుంది, 5 lakhs 10 lakhs ఇష్టం వచ్చినట్టు ఫిగర్స్ చెప్పడం అంటే నిజంగా పీపుల్ని మిస్గైడ్ చేయటం. ఎందుకంటే ఇదొక పాయింట్ నేను గమనించాను, ఎస్పెషల్లీగా రీసెంట్ మీడియాలో వస్తుంది. ఎల్నినో అంటే వర్షాలు రాకపోవచ్చు, డెఫినెట్గా నెక్స్ట్ 4-5 monthsలో టప్పీం పడబోతుంది. అంటే ఎల్నినో అంటే యాక్చువల్లీ ద వెదర్ ప్రభావం, వర్షాలు ఉండకపోవచ్చు అని ఒక ప్రిడిక్షన్ వెదర్ డిపార్ట్మెంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా తక్కువ ఉండబోతుంది. అంటే దీన్ని కూడా ఏంటంటే ఫియర్ సైకో ఒక్కసారి క్రియేట్ చేస్తున్నారో అనిపిస్తుంది ఒక్కోసారి. అఫ్కోర్స్ డెఫినెట్ అండి, ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనే కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ సర్టన్ పిట్ ఫాల్స్, ఛాలెంజెస్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఇంపాక్టెడ్ ఓన్లీ ఇన్ ద మన దేశంలోనే కాదు, ఇతర దేశాలు ఏం జరుగుతుంది, యుద్ధం జరుగుతుందా లేదా మిగతా ఏమేమి జరుగుతున్నాయి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇట్ ఇస్ నాట్, బట్ టోటల్గా మనం చూసుకుంటే ఏ సిటీకి మనకి హైదరాబాదే డెఫినెట్గా నాకు తెలిసినంత, మీరేమంటారు, ఈరోజు కూడా జీసీసీ కానీ రావడం కానీ అంటే మెయిన్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా హైదరాబాదే వస్తున్నాయి కదా, జీసీసీస్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్. ఇప్పుడు వెస్ట్ జోన్ అంటే నాట్ ఓన్లీ ఐటీ, ఈవెన్ ఫార్మా హెడ్ క్వార్టర్స్ కూడా వెస్ట్ జోన్లోనే ఉన్నాయి, జీసీసీస్ ఉన్నాయి. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అండి. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఒకటి ఉంది వెంకటేశ్వరరావు గారు. మనం ఎంతసేపు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వీటితో మన ప్రైస్ని కంపేర్ చేస్తాం. నేను ఒక విషయం చెప్పనా, 2 tier సిటీ ప్రైజెస్ తీసుకున్నా కూడా, అంటే హైదరాబాద్లో 25% కూడా లేని సిటీ ప్రైజెస్ తీసుకున్నా కూడా ఈ రోజున హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉన్నాయి అక్కడ కాస్ట్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, హైదరాబాద్ ప్రైజెస్ ఎక్కువ తక్కువ, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్? డెఫినెట్గా ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే ఒక 2 tiers మీరు చెప్పినట్టుగా కొన్ని రిచ్ టౌన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టుగా ఆంధ్రాలో మనం చూడవచ్చు. మీరు అందరికీ ఐ కుడ్ అండర్స్టాండ్ యువర్ పర్సెప్షన్. ఆంధ్రాలో కొన్ని టౌన్స్ ఉండేవి చాలా రిచ్ పీపుల్ ఉండటం వల్ల కానీ ఎట్లయినా కానీ ఏదైనా కానీ వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ బట్టి కానీ బాగా డెవలప్డ్ ప్లేస్లో అక్కడ ఎక్కువ ఉండే. కానీ ఈవెన్ ఈ రోజు కూడా ఏంటంటే హైదరాబాద్ స్టిల్ అఫోర్డబుల్, స్టిల్ మల్టీలింగ్విస్టిక్ కానీ, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ, అండ్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఇండస్ట్రీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఈరోజు స్టిల్ హైదరాబాద్ ఈజ్ ఏ బెటర్ పొజిషన్ అండ్ బెటర్ ఇన్పుట్స్, బెటర్ మనకి రిటర్న్స్ రావడానికి కన్నా డెఫినెట్గా లొకేషన్ అని మనం చెప్పుకోవచ్చు అనుకుంటాం. ఇది కొంచెం అందరూ డీప్గా అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టోరీ రియల్ స్టోరీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇట్స్ అబౌట్ టు స్టార్ట్. ఇట్స్ అబౌట్ టు స్టార్ట్. కరెక్ట్. సో ఇప్పుడు మీరు చూస్తే గోరేగాంలో, ఢిల్లీ, గుర్గాంలో, గోరేగాం కాదు గుర్గాంలో, గోరేగాం అంటే మళ్ళీ బాంబే వచ్చేస్తుంది. గుర్గాం కానీ, ఢిల్లీ గుర్గాం కానీ వాటిల రేట్లు కానీ, ఇటు సైడ్ మలబార్ హిల్స్ కానీ, బాంబేలు కానీ కొన్ని ఏరియాస్లో ఇయర్ నథింగ్ రేట్స్ అనమాట మన వాళ్ళతో కంపేర్. అంటే ఆ స్టేజ్ వస్తుందా లేదా అనేది కొంతమంది చెప్పొచ్చు, అడగవచ్చు. 100% ఈరోజు స్కై స్క్రాపర్లో కానీ హైదరాబాద్ కమింగ్ అప్ ఆఫ్టర్ బాంబే. ఈరోజు ఒక క్లయింట్ ముంబై నుంచి వచ్చి ఇక్కడ ఫ్లాట్ పర్చేజ్ చేస్తున్నాడు, ఢిల్లీ నుంచి వచ్చి పర్చేజ్ చేస్తున్నాడు, బెంగళూరు నుంచి వచ్చి పర్చేజ్ చేస్తున్నాడు. ఎందుకు వాళ్ళు బెంగళూరులోనే పర్చేజ్ చేసుకోవచ్చు కదా, వై దే ఆర్ పర్చేసింగ్ ఇన్ హైదరాబాద్ అంటే అక్కడ ఎఫర్ట్ చేయలేక, ప్లస్ అక్కడ లివింగ్ కండిషన్స్ కూడా అఫోర్డ్ చేయలేక ఇక్కడ అదే ప్రైస్కి ఇక్కడ ఎక్కువ ఏరియాస్ కానీ, కంఫర్టబుల్ ప్లేస్ కానీ, లొకేషన్స్ కానీ బెటర్. మనం ఎక్కడ ఉండి ఎక్కువ అని కామెంట్ చేస్తున్నాము, కానీ బయట సిటీస్లో, ఈవెన్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వ్యక్తులు కూడా ఈరోజు హైదరాబాద్ ఈజ్ మోర్ అఫోర్డబుల్ అని అందరూ అంగీకరిస్తున్న సత్యం. సో 2 tier సిటీస్ గురించి అంటే ఆ నేమ్స్ చెప్తే ఇప్పుడు అన్నసరీ థింగ్స్, బట్ అంటే హైదరాబాద్లో ఈవెన్ 10% కూడా లేని కొన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ హైదరాబాద్ ప్రైజెస్ చెప్తా ఉన్నారు. సో బట్ ఇక్కడ ఒక టెక్నికల్ థింగ్ ఉంది. ఆ 2 tier సిటీ నుంచి ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంతా అగైన్ దే ఆర్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్. సో అక్కడ ల్యాండ్ వాల్యూస్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? హైదరాబాద్ ల్యాండ్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేయటం మానేయండి, అక్కడ చూడండి. ఎందుకు హైదరాబాద్ కన్నా అక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ కమింగ్ జనరేషన్ అంతా మళ్ళీ హైదరాబాద్కే వస్తున్నారు. అక్కడ ఇన్వెస్ట్ చేసి ఏం చేసుకుంటారు మీరు? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ హైదరాబాద్ ప్రైజెస్ గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం. పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ హియర్ ఎవ్రీ డే అండి. ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి.
మీరు అనుకునే హైదరాబాద్ కాదు ఇది. ఇది నెక్స్ట్ లెవెల్. మైగ్రేషన్ బాగా ఇప్పుడే మైగ్రేషన్ స్టార్ట్. బాగుంది మిగతా స్టేట్స్ దగ్గర నుంచి కానీ ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్ కానీ క్యాపిటలిస్ట్ కానీ ఈవెన్ ఎఫ్ఐఎస్ కానీ దే ఇన్వెస్టింగ్ ఇయర్. దానివల్ల ఏంటంటే ఒక అందుకనే మనకి మీరు అందరికి మనకు తెలిసిందే లగ్జరీకి ఎక్కువ లగ్జరీ ప్రాపర్టీస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే రిచ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ నౌ విత్ స్టడీ ఆఫ్టర్ స్టడీస్, నాట్ దట్ వితౌట్ ఎనీ రీసెర్చ్ దే ఆర్ నాట్ డూయింగ్. దే నో ఇట్ ఫ్యూచర్ నెక్స్ట్ 5 yearsలో ఏముండబోతుంది, నెక్స్ట్ 10 yearsలో ఏం రాబోతున్నాయి అని వాళ్ళకి ముందే తెలుసుంటుంది కదా. అవును, ఒక ఐడియా ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది కదా. సో ఏంటంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు రైట్ టైం. ఇప్పుడు రైట్ టైం ఆయన ఎందుకు అంటున్నానంటే ఈ గ్యాప్ అంటే ఈ 2-3 years గ్యాప్ తర్వాత చాలామంది ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితులు వస్తాయి. ఎస్, ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ రేట్స్ పెరుగుతాయి అట్ హై రేట్ ఈ రోజు శంకరపల్లిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సంగారెడ్డిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2-3 years తర్వాత అంటే వికారాబాద్, లేకపోతే వికారాబాద్ కూడా ఈ రోజు వికారాబాద్ కూడా మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో అవకాశం ఉన్నప్పుడు ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి. వెరీ నైస్ అండి. రవిప్రకాష్ గారు చాలా టిప్స్ ఇచ్చారు. ఏంటంటే ఇది ఈరోజు మార్కెట్లో చూసుకున్నా కానీ ఎర్లీగా స్టిల్ అఫోర్డబుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. బట్ రైట్ లొకేషన్లో, రైట్ ప్లేస్లో, రైట్ ప్రైస్కి అండ్ రైట్ అడ్వైస్ వలన మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది రైట్ టైము. నెగిటివ్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, పాజిటివ్ చెప్పండి, కానీ మీ ఓన్ అనాలైసిస్ అనేది రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ ఈజ్ జస్ట్ ఎనీ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అప్స్ అండ్ డౌన్స్ అనేది ఒక టెంపరీ, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ డెఫినెట్లీ ఇన్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్. బట్ may not give returns as last 5 years, బట్ పేషెన్స్ ఎవరికైతే ఉందో కొంచెం హోల్డ్ థింక్ చేసి హోల్డ్ చేయగలుగుతారు. మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఎవరైనా కానీ మన రవిప్రకాష్ గారు కానీ మనకి టీవీ ఛానల్స్లో కానీ ఎవరినైనా కానీ మీరు సంప్రదించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.